బాలకృష్ణ గారితో 3 సినిమాలు చేశారు. బట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఆయనతో దాదాపు 3 సినిమాలు ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేశారు. అదే ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఫస్ట్ జోక్ ఏంటంటే సార్, ఫస్ట్ పిక్చరు అరుణకిరణ్ పెద్ద హిట్. రెండో సినిమా వచ్చి ఇదా ప్రపంచం. ఇదా ప్రపంచం అంత టెన్షన్ సినిమా నేను ఎరగను సార్. ఏమిటంటే మంగళగిరిలో రైల్వే స్టేషన్లో సినిమా సార్. అది అంతా వాళ్ళే. ఇది రైల్వే గండా ఊపి కాడించి వేలు, జీవిత, రాజశేఖర్ టికెట్ మాస్టరు, ఇలా SIH శరత్ బాబు. అది ఒక రకంగా పొలిటికల్గా నగ్జలిజం అనేది ఏదో మన శివకృష్ణ గారు వేశారు. అది పొద్దు వస్తుంది టెన్షన్ సార్. ఏమంటే ఆర్టిస్ట్ అనేటప్పుడు జనం మంగళగిరి వాళ్ళంతా వచ్చి ఆ స్టేషన్ మీద ఉండేవాళ్ళు, షూటింగ్ జరిగించేవాళ్ళు కాదు. వాళ్ళు ఏమన్నా పాపం మా భయం. వాళ్ళు ఏ రైలు నిమిషాలకు రైలు వేస్తుంది, ఏ రైలు కింద పడతారో బాబు మనం అర్థం చేసుకొని వెళ్ళేస్తారని భయపడుతుండేవాళ్ళు. అంటే నిజమే సార్, మనకేమో ఈజీగానే ఉంటుంది. వాళ్ళు ఆ తొందరలో గమనించరు, రైలు తిరుగుతున్నాయి, అట్ట కష్టపడ్డాం సార్. దాని తర్వాత ఏమైందంటే సార్, ఆయనే ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి మంచి ర్యాపోర్ట్ ఉండబట్టి అడిగారు చిరంజీవి గారిని, ఆయన బాలకృష్ణ గారిని అడిగితే సుబ్బయ్య ఓకే చేద్దాం అన్నాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ పక్కా యాక్షన్ సినిమా. అది ఒకటొక్కటే సార్ నేను చేసింది ఆయనతో. చాలా టైమింగ్ సెన్స్ ఉన్న మనిషి. వాళ్ళందరూ సార్, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళంత గొప్పోళ్ళు అయ్యారంటే కారణం వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ డ్యూటీ, వాళ్ళు ఎంత డివోటీస్ సార్. అవును సార్, అవును సార్. అంత టైమింగ్స్. అసలు అంత పెద్ద ఆర్టిస్టులు అయినా చిరంజీవి గారు 7 గంటలకు ఊటీలో సాంగ్ చేసేవాడు సార్. ఆయన 7 గంటలకి చలి. ఇప్పుడు మనం ఇప్పటికే హైదరాబాద్లో చలి కొలుగుతున్నాం. అవును. అట్టా వాళ్ళందరూ అంత గొప్ప నటులు అయ్యారు. అంత గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళు అంత సిన్సియర్ డ్యూటీ, డివోటీస్ సార్. డ్యూటీ అంటే అంత డివోషన్. రాజశేఖర్తో వరుస పెట్టి వరుసన్న మహారాజు, సూర్యుడు, ఇలా అన్నా సరే ఫస్ట్లోనే హిట్ ఉంది, పెద్ద హిట్గా సార్ అన్న రోజుల్లో. అలాగా ముందు వెళ్తూనే ఉంది సార్. 50 సినిమాల దాకా వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళ్ళింది సార్. ఆ తర్వాత నాకే అనిపించింది, మనకి మన ట్రెండ్ చేసే సినిమాలు ప్రొడ్యూసర్స్ సైడ్ కూడా కొంతమంది ఇంకో రకమైన యాక్షన్ అది ఇది అంటే నా వల్ల కాదు. పైగా నేను కూడా కొన్ని 2-3 చిన్న పొరపాట్లు జరిగింది. పెద్దగా ఆడకపోవడం, సబ్జెక్టు వీక్నెస్. అయినా తృప్తి అనేది 50 సినిమాలు చేసాము. ఇండస్ట్రీలో ఎన్నెన్నో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు తగినట్టు మనం ప్రయత్నించినాయి, మనం సక్సెస్ కాలేకపోయినామేమో. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మన చేతులు ఏం లేదు కదా. 50 సినిమాలు చేసిన తర్వాత ఎందుకో చాలు, ఇంకా మా వెనక చాలా మంది ఉన్నారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఇంకొకళ్ళకి అవకాశం వస్తుందా అదనేం కాదు. బట్ జనరల్గా నాకు అంటే ఒకటి సార్, సినిమా తీయడం వేరు, దాన్ని ప్రాపర్గా రిలీజ్ చేసి అది మెయిన్ సార్. సినిమా హిట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ప్రొడ్యూసర్ మంచివాడు కావాలి సార్. ప్రొడ్యూసరు తలుచుకొని పబ్లిసిటీ చేసి మంచి డిస్ట్రిబ్యూటర్స్ పట్టుకొని మంచి థియేటర్స్ పట్టుకొని ఇవన్నీ వాళ్ళు చేయాలి సార్. డైరెక్టర్గా నాకు ఇచ్చిన సబ్జెక్టుని నేను రైటర్గా కూర్చొని ఏదో చేయగలను, కానీ అంతకంటే ప్రొడ్యూసర్ని డామినేట్ చేసి అలా చేయండి ఇలా చేయండి అనే రేంజ్ నాకు ఎప్పుడు, నేను ప్రొడ్యూసర్ని డామినేటింగ్గా నేను ఎప్పుడు బాగలేస్తాను. అందువల్ల చాలే ఎందుకు అని చెప్పి కాస్త ఆపాను. ఓకే.